ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేటు రంగానికి ధీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు తెస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. 178 మంది విద్యార్థులకు 20,000 రూపాయల నగదులు, చెక్కులు, మెడల్, ప్రశంసా పత్రాలు అందజేశారు. 10 ఫలితాల్లో వరుసగా 3వ ఏడాది మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలవడంపై లోకేష్ ప్రశంసలు కురిపించారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు 10 ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అందజేశారు. మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం. మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు. మీరందరూ బాగా కష్టపడ్డారు, బాగా చదివారు. వరుసగా జిల్లా 3వసారి 10th క్లాస్ లో హ్యాట్రిక్ కొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. డిసిప్లిన్ లేకపోతే మన జీవితంలో ఏం సాధించాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టైం పడుకుంటాం, ఎన్నింటికి లేస్తాం, డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఇది చాలా చాలా అవసరం. ఒక్కసారి గాని క్యారెక్టర్ పోయినా, ఒక్కసారి గాని మనం డ్రగ్స్ గాని అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు, తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి. మనందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది తల్లిదండ్రులు. మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం ప్రవర్తించాలి.